నిన్న జనరల్ బాడీ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టి అందరిని ఉద్దేశించి ఏదైనా మాట్లాడబోయే ముందు 1-2 సార్లు రీచెక్ చేసుకొని ఎవరికి కూడా ఎదుటోళ్ళకి మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడాలి అనే దాని గురించి మాకు దిశ నిర్దేశం చేయడం జరిగింది. కొంతమంది మీడియా వారు మరి బయట ఎవరైతే వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో తెలియదు, కానీ నాగబాబు గారిని ఏదో కోప్పడ్డారు, లేకపోతే కొంతమంది లీడర్స్ని కోప్పడ్డారని చెప్పేసి బయట మీడియాస్లో కూడా ఇట్లా దుష్ప్రచారం జరుగుతుంది. అదేం కాదండి, పవన్ కళ్యాణ్ గారి కోపంతో మధ్యలోంచి వెళ్ళిపోయారు అనేది కూడా ఇంకో దుష్ప్రచారం చేస్తున్నారు. అది కూడా కాదండి. పవన్ కళ్యాణ్ గారు జనరల్ బాడీ మీటింగ్కి వచ్చి ఆయన చెప్పాల్సినదంతా ఆయన మీటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ సెక్షన్ ఏంటంటే పిఎస్సి చైర్మన్ మరియు మంత్రి గారైన నాయన మనోహర్ గారికి కొత్త పిఎస్సి కమిటీని, అలానే క్రమశిక్షణ కమిటీని, దాంతోపాటు రేపు రాబోయే రోజుల్లో క్రియాశీలక సభ్యత్వానికి సంబంధించిన వాటి మీద డిస్కస్ చేసి ఫైనల్ చేయమంటే మళ్ళీ ఒక అరగంట దాని గురించి కేటాయించి మళ్ళీ సెకండ్ మీటింగ్ జరిగింది. దాంట్లో మరి ఎవరు ఎట్లా దాన్ని ఒకరి మార్గంలో మీడియా వారికి అందించారో తెలియదు, కానీ మీడియా మిత్రులందరికీ కూడా మరి ఒక్కసారి విన్నపిస్తున్నాను, మీరు ఏదన్నా ఉంటే 1-2 సార్లు రీచెక్ చేసుకొని మీడియాలో ఇస్తే అది బాగుంటుంది, ప్రజలకు బాగా రీచ్ అయ్యింది. ఇప్పుడు ఎందుకంటే చాలామంది నెగిటివ్ని రీచ్ చేయడం కోసం ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు, నెగిటివ్నే ఎక్కువ చాలామంది ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి నిజాల్ని బయటికి పంపాలని చెప్పేసి మీ అందరి ద్వారా కోరుకుంటూ